హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ. ఈరోజు కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే మనకు ప్రధానంగా అయితే రావడం జరిగింది. సో ఈ వీడియో చూస్తున్న వారైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో మరికొంతమంది విద్యార్థులకు చేరే ప్రయత్నం జరుగుతుంది. అదేవిధంగా మన ఛానల్లో మాత్రం ప్రామాణికమైన న్యూస్ పేపర్ నుంచి కొంత సమాచారాన్ని సేకరించి మీకైతే ఇవ్వడం జరుగుతుంది. ఏదో ఊహాజనితమైన వార్తలు, మనకు సర్క్యులేషన్లో లేని పేపర్, ఏదో చిన్న పేపర్ నుంచి వచ్చిన 2 ముక్కల్ని తీసుకొని మన ఛానల్లో అయితే ప్రచురించడం జరగదు. సో ప్రామాణికమైన పేపర్లో రెండింటిని మెయింటైన్ చేస్తూ రెగ్యులర్గా వాటిలో వచ్చిన కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. సో మన ఛానల్లో ఈరోజు రాని కరెంట్ అఫైరు ఏదైనా విద్యా ఉద్యోగ సమాచారం ఉంటే రేపటి రోజైనా మనకు రావడం జరుగుతుంది. సో మనకేదో చిన్న పేపర్లో వచ్చిన చిన్న బిట్లని, ఊహాజనితమైన వార్తల్ని ఇదాట అదాట అని చెప్పి మన దాంట్లో అయితే పబ్లిసిటీ చేయడం జరగదు. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకొని మన ఛానల్లో అయితే కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం చూస్తూ ఉండండి. సో వివరాల్లోకి వెళ్తే మనకి త్వరలో మెగా డిఎస్సి ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టండి. విద్యాశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం అని చెప్పి మనకు రావడం జరిగింది. రాష్ట్రంలో బడిలేని పంచాయతీ తండా ఉండొద్దు అనేది ప్రధానంగా అయితే మనకు రావడం జరిగింది. నిరుద్యోగులకైతే మెగా డిఎస్సి రాబోతుంది. సో దీనిపైన 2 రోజులు లేట్ అయినా పర్లేదు, కానీ మనకైతే భారీ పోస్టులతోటి నోటిఫికేషన్ అయితే రాబోతుంది. సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారైతే ప్రిపరేషన్లో మెగా డిఎస్కి అయితే సన్నాహాలు చేసుకోవచ్చు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు నైపుణ్య విశ్వవిద్యాలయం చెప్పి రావడం జరిగింది మనకి. సో రాష్ట్రంలోని 10 ఉమ్మడి జిల్లాల్లో నైపుణ్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు మనకు గవర్నమెంట్ ప్రకటించడం జరిగింది. ఇది మనకు తగిన నైపుణ్యాలను సాధించి ఉద్యోగాలు పొందే విధంగా ఈ స్కిల్ యూనివర్సిటీలు ఉండాలని చెప్పి కూడా మనకు సూచించడం జరిగింది. ఇదైతే ఒక మంచి పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే చదువుతున్నారు కానీ స్కిల్స్ లేక వాళ్ళు ఏ రంగంలో రాణించాలో అర్థం కాని పరిస్థితి ఉంది. కాబట్టి ఇదైతే ఒక మంచి ముందడుగని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు రాష్ట్రంలో ఏర్పడిన ప్రైవేటు యూనివర్సిటీల బిల్లుకు సంబంధించి పర్యవేక్షణ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో రిజర్వేషన్కి సంబంధించి లేకపోవడంతో దానికి రాజ్యాంగబద్ధమైన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి మనకు పేర్కొనడం జరిగింది. సో దీనికి సంబంధించి కూడా మనకు అప్డేట్ సమాచారం రాగానే మనకు ఇంటిమేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ఇక మరో పాయింట్ తీసుకుంటే మార్చి 18 నుంచి 10th పరీక్షలు. సో 2 పార్టులుగా సైన్స్ పేపరు టైం టేబుల్ విడుదలని చెప్పి రావడం జరిగింది. మనకు గతంలో అయితే సైన్స్ పేపర్ని బయాలజీ మరియు ఫిజిక్స్ని ఒకే రోజు కండక్ట్ చేయడం జరుగుతుందని చెప్పి ఇవ్వడం జరిగింది. కానీ దాన్ని మార్చాలని చెప్పి మనకు ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల నుంచి వినతులు అందడంతో దాన్ని మార్చడం జరిగింది. సో మనకు సైన్స్ పేపర్ పార్ట్ 1 మార్చి 26, అదేవిధంగా సైన్స్ పేపర్ పార్ట్ 2 అనేది మార్చి 28కి షెడ్యూల్ చేయడం జరిగింది. సో ఒకసారి అయితే 10th టైం టేబుల్ చూసుకోవచ్చు మీరు. అదేవిధంగా స్కాలర్షిప్ దరఖాస్తు గడువు పెంపు అని చెప్పుకుంటూ రావడం జరిగింది. మనకు గతంలో డిసెంబర్ 31 వరకు గడువు ఉండే, దీన్ని జనవరి 31 వరకు అవకాశం ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో ఎవరైతే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ దరఖాస్తు చేసుకోలేదో వారైతే జనవరి 31 వరకు అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. సో అప్లై చేసుకోకపోతే మాత్రం మనకు ఫీజు పేమెంట్ రియంబర్స్మెంట్ రాదు, కాబట్టి పేమెంట్ చేసుకోవాల్సి వస్తుంది. తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ జనరల్ ఏజీగా సీనియర్ న్యాయవాది ఏ సుదర్శన్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే అదనపు అడ్వకేట్ జనరల్గా బాధ్యతలు నిర్వహిస్తున్న రజనీకాంత్ రెడ్డి, ఇతనితో పాటు అదనంగా 2వ అదనపు అడ్వకేట్ జనరల్గా ఇమ్రాన్ ఖాన్ను కూడా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సో మనకు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి, అదనపు అడ్వకేట్ జనరల్గా రజనీకాంత్ రెడ్డి మరియు ఇమ్రాన్ ఖాను. అదేవిధంగా మరో పాయింట్ తీసుకుంటే సుప్రీంకోర్టులో స్టాండింగ్ కౌన్సిల్గా శ్రావణ్ కుమార్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదనలు వినిపించేందుకు స్టాండింగ్ కౌన్సిల్గా న్యాయవాది కరణం శ్రావణ్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే సుప్రీంకోర్టులో అడ్వకేట్ ఆన్ రికార్డుగా దేవినా సెహగల్, అదేవిధంగా రాష్ట్ర హైకోర్టులో ప్రభుత్వ న్యాయవాదిగా దివ్య ఆదెపును కూడా నియమిస్తూ మరో 2 జీవోలు జారీ చేస్తూ వీరిని అయితే నియమించడం జరిగింది. వీరి పదవి కాలం 3 సంవత్సరాల వరకు ఉంటుంది. మరొక పాయింట్ తీసుకుంటే రేపు నింగిలోకి పిఎస్ఎల్వి C-58 రాకెట్. మనకు 2024 జనవరి 1వ తేదీన పిఎస్ఎల్వి 60వ రాకెట్ ప్రయోగాన్ని అయితే నిర్వహించడం జరుగుతుంది. సో ఇదైతే 60వ ప్రయోగం కాబట్టి కొంత ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవచ్చు. నూతన సంవత్సరం 2024 జనవరి 1వ తేదీ ఉదయం 9:10 సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి పిఎస్ఎల్వి C-58 రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇది మనకు 2024 సంవత్సరంలో ఇస్రో నుంచి మొదటి ప్రయోగం. సో ఇది పిఎస్ఎల్వి సిరీస్లో 60వ ప్రయోగం. సో ఈ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. మరో కరెంట్ అఫైర్ బిట్ చూసుకుంటే డాక్టర్ చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ సిబిఈ పురస్కారం. తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో జన్మించి లండన్లో స్థిరపడిన భారతీయ వైద్యుడు కన్నగంటి చంద్రమోహన్ ప్రతిష్టాత్మక బ్రిటిష్ పురస్కారానికి ఎంపికయ్యారు.
బ్రిటన్లో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారికి ఏటా కమాండర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ది బ్రిటిష్ ఎంపైర్ సిబిఈ పురస్కారాన్ని అందిస్తారు. ఇది 2023 ఏడాదికి గాను వైద్య రంగంలో చంద్రమోహన్ చేసిన సేవకు గాను ఈ పురస్కారం ఇవ్వనున్నారు. ఇదైతే మనకు డాక్టర్ చంద్రమోహన్కు ప్రతిష్టాత్మక బ్రిటిష్ పురస్కారం గురించి సమాచారం. అదేవిధంగా మరో అవార్డు చూసుకుంటే భారత సంతతికి చెందిన బ్రిటిష్ సిక్కు వర్గీయుడు డాక్టర్ అమృత్పాల్ సింగ్ హంగిన్ ప్రతిష్టాత్మక నైట్వుడ్ పురస్కారానికి ఎంపికయ్యారు. 2024 కొత్త సంవత్సరంలో కింగ్ చార్లెస్ III ఈ పురస్కార గ్రహీతలను సత్కరిస్తారని చెప్పి మనకు ఇవ్వడం జరిగింది. సో ఇది అమృత్పాల్ సింగ్కు నైట్వుడ్ పురస్కారం. కరెంట్ అఫైర్లో భాగంగా కొన్ని పాయింట్లు చూసుకుంటే మనకు ఏ దేశం ఇటీవల భారత్కు ఇగ్లా-ఎస్ యాంటీ ఎయిర్ క్రాఫ్ట్ క్షిపణులను సరఫరా చేసే ఒప్పందంపై సంతకం చేసింది. ఇదైతే మనకు రష్యా. మరొక పాయింట్ చూసుకుంటే 2023 నవంబర్లో భారత్ అమెరికా రక్షణ విదేశాంగ మంత్రుల ఎన్నో విడత 2+2 చర్చలను ఢిల్లీలో నిర్వహించారు. ఇదైతే 5వ విడత. మరొక పాయింట్ చూసుకుంటే ఐటీ హార్డ్వేర్ కోసం ప్రకటించిన ఉత్పత్తి అనుసంధానిత ప్రోత్సాహక పథకం కింద ఇటీవల ఎన్ని సంస్థలకు అనుమతి ఇచ్చినట్టు కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ఇదైతే మొత్తం 27 సంస్థలు. అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ సంబంధించి చూసుకుంటే మనకు ముంబై నుంచి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి 291 పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది. ఇందులో మనకి ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, అదేవిధంగా స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, ట్యాక్స్ అసిస్టెంటు, మల్టీ టాస్కింగ్ స్టాఫ్, క్యాంటీన్ అటెండెంటు ఈ రకాల పోస్టులు అయితే మనకు ఇవ్వడం జరిగింది. సో ఆన్లైన్ అప్లికేషన్ లాస్ట్ డేటు మనకు 2024 జనవరి 19 వరకు అయితే ఉంది. సో అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. సో ఇవైతే మంచి డిపార్ట్మెంట్, మంచి పోస్టులు. ఇది ఈ రోజుకు సంబంధించి కరెంట్ అఫైర్ మరియు విద్యా ఉద్యోగ సమాచారం. ఇదే విధంగా మన ఛానల్లో ప్రతిరోజు మార్నింగ్ అయితే రావడం జరుగుతుంది. వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం మన ఛానల్లో అందుబాటులో ఉంటుంది. మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. హ్యావ్ ఎ నైస్ డే.